మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నాకు ఈ విషయం ముందే జరిగిద్దని నాకు ముందే తెలుసని, లేదంటే వీడి వల్ల నాకు ఖచ్చితంగా ఇబ్బంది కలిగిద్దని నాకు ముందే తెలిసింది అని, ఇటువంటి సంఘటనలు అంటే ముందు జరగబోయేటువంటి సంఘటనలు అనేటువంటివి మన సబ్ కాన్షియస్ మైండ్కి కొన్ని ఒక్కోసారి తెలుస్తుంటాయి. అంటే జరగబోయేది ఏదైతే ఉందో అది జరిగిద్దేమో, జరగచ్చు అనేటువంటి ఫీలింగ్, అంటే దాన్ని సైకిక్ పవర్ అంటారు అనమాట. ఈ సైకిక్ పవర్ అనేటువంటిది చాలాసార్లు చాలామందికి, నాకు చూస్తున్న మీకులో కూడా చాలామందికి కూడా ఇది ఎప్పుడో ఒకసారి అనిపించే ఉండిద్ది ఫీలింగ్. సో ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో అందరికీ ఉండదండి, కొంతమందికి మాత్రమే ఇది జరగచ్చు, జరిగేటువంటి అవకాశం ఉండిద్ది అనేటువంటి తెలిసిద్ది అనమాట. అలాంటి దాన్ని వీళ్ళు ఫీల్ అవుతారు. సో అది ఎవరు ఫీల్ అవుతారు, అది ఫీల్ అవ్వడానికి కారణం ఏంటి? సో ఆ దాన్ని మీరు కూడా ఎక్కువగా తెలుసుకోవాలంటే, భవిష్యత్ అనేటువంటిది తెలుసుకోవాలి అనుకుంటే ఏం చేయాలి, ఎవరెవరికి అది తెలుస్తుంది అనేటువంటి దాని గురించి ఈ వీడియో అండి. దాన్ని మనం, ఈ నెంబర్ని మనం సైకిక్ గిఫ్ట్ నెంబర్ అంటాం అనమాట. సైకిక్ గిఫ్ట్ నెంబర్. సో ఇంతవరకు మీకు యూట్యూబ్లో ఎవరు కూడా చెప్పనటువంటి వీడియో అండి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మీ దగ్గర కనుక ఈ సైకిక్ గిఫ్ట్ నెంబర్ కనుక ఉంటే కనుక ఎస్ అని లేదంటే నో అని కింద కామెంట్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే కనుక నాకు కింద మీ డేట్ ఆఫ్ బర్త్ కామెంట్లో తెలియజేయండి. మీ కాంబినేషన్ ఏంటి అనేటువంటిది నేను మీకు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక ఈ సైకిక్ నెంబర్ అని చెప్పాను కదా, మూడు నెంబర్లు ఉంటాయండి. దాన్ని మనం సైకిక్ నెంబర్స్ అంటాం. ఈ 3 నెంబర్లని, ఈ 3 నెంబర్లు కనుక మీ దగ్గర ఉన్నాయి అంటే మీరు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు. మీకు సైకిక్ పవర్స్, డివోషనల్ పవర్స్ ఇవన్నీ కూడా మీకు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటాయని అర్థం అనమాట. మీరంతా కూడా ఒక సపరేట్ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులు. మరి ఈ 3 నెంబర్లు ఏంటండి అనుకుంటే కనుక, ఈ 3 నెంబర్లు ఏంటని నేను చెప్పే ముందు మీరు కనుక ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియో చూస్తున్నట్లయితే, నా పేరు వివేక్ చంద్ర అండి, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నేచర్ అండ్ వేదిక్ సిగ్నేచర్ ఎక్స్పర్ట్ అండి. సో ఈ వీడియోలో మీకు చెప్పాను కదా సైకిక్ నెంబర్స్ అని చెప్పేసి, ఈ సైకిక్ నెంబర్ అనేటువంటి దాన్ని మనం 3 నెంబర్లు ఉంటాయని చెప్పాను కదా. 1వ నెంబర్ వచ్చేసి, ఫస్ట్ నెంబర్ వచ్చేసి 2 అండి. 2, 7, 9 ఈ 3 నెంబర్లని మనం సైకిక్ నెంబర్స్ అంటారు అనమాట. సో ఈ 3 నెంబర్ల వల్ల మీకు ఎటువంటి సైకిక్ పవర్స్ వస్తాయి, అలానే ఈ 3 నెంబర్స్ మీ దగ్గర ఎక్కడెక్కడ ఉండొచ్చు, అంటే మీ దగ్గర ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతాయనేటువంటిది కూడా నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అది తెలియజేసేటువంటి ముందు మీకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ మెథడ్స్లో నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా సరే, లేదంటే మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి, ప్రొఫెషన్కి, బిజినెస్కి అనుగుణంగా వేదిక్ సిగ్నేచర్ కావాలనుకున్నా, ఆస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా సరే, స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంతవరకు కూడా ఎవరు చెప్పనటువంటి నెంబర్స్ గురించి, ఎవరు రివీల్ చేయనటువంటి సబ్జెక్టు గురించి న్యూమరాలజీలో మన తెలుగులో రివీల్ చేసేటువంటి సబ్జెక్ట్ ఉన్న ఛానల్ ఏదైనా ఉందంటే అది మన ఛానలేనండి. ఆ న్యూమరాలజిస్ట్ ఎవరు ఉన్నారంటే అది నేనేనండి. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాలంటే దీనికి ముందు నేను దాదాపుగా ఒక 10 రకాల నెంబర్స్ గురించి చెప్పాను. ఇంతవరకు ఏ న్యూమరాలజిస్టు ఏ ఛానల్లో కూడా చెప్పనటువంటి, ఇది కావాల్సినైతే నా ఛాలెంజ్ ఇది. మీరు కావాలంటే తెలుగులో ఉన్నటువంటి అందరూ న్యూమరాలజిస్టుల ఛానల్ వెతకండి, ఎవరి ఛానల్ కూడా దొరకవేవి. అంత అడ్వాన్స్డ్, అటువంటి బేస్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కటి నేను మీకు నాలెడ్జ్ కోసం నేను మీకు తీసుకొచ్చి చెప్తున్నాను. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అనేటువంటిది, 10 మందికి వీడియో అనేటువంటిది షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు మనం ఈ సైకిక్ నెంబర్స్, ఈ 3 నెంబర్స్ 2, 7, 9 అనేటువంటివి ఎక్కడెక్కడ మనకు ఉండొచ్చు అంటే, నెంబర్ 1 వచ్చేసి మీ రూలింగ్ నెంబర్లో అయినా ఉండొచ్చు, నెంబర్ 2 వచ్చేసి మీ డెస్టినీ నెంబర్లో అయినా ఉండొచ్చు. ఇంకా ఎక్కడ ఉండొచ్చు, మీకు రూలింగ్ నెంబర్ అంటే ఏంటి, డెస్టినీ నెంబర్ అంటే ఏంటి తెలియట్లేదు కదా. ఇది తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి, ఒకసారి వీడియో చూడండి. లేదంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, మీ రూలింగ్ నెంబర్ ఏంటి, డెస్టినీ నెంబర్ ఏంటి, కాంబినేషన్ అనేటువంటిది నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన సోలార్జీ నెంబర్ ఉంటుంది. సోలార్జీ నెంబర్లో అయినా ఉండొచ్చు, లేదంటే ఎక్స్ప్రెషన్ నెంబర్లో అయినా ఉండొచ్చు. ఈ సోలార్జీ నెంబర్ ఏంటి, ఎక్స్ప్రెషన్ నెంబర్ ఏంటి అనుకుంటున్నారా? ఈ 2 వీడియోలు ఏంటి అనేటువంటిది ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి, వెళ్ళి చూడండి. లేదంటే సోలార్జీ నెంబర్ బై
వివేక్ చంద్ర అని, లేదంటే ఎక్స్ప్రెషన్ నెంబర్ బై వివేక్ చంద్ర అని చెప్పి టైప్ చేస్తే ఖచ్చితంగా మీకు వీడియో వచ్చేసింది, మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ 279 నెంబర్స్ మీకుంటే మీకు ఉండేటువంటి స్పెషల్ పవర్స్ ఏంటి అనేటువంటిది నేను ఇప్పుడు చెప్తానండి. ఒకవేళ ఈ స్పెషల్ పవర్స్ అనేటువంటిది మీకు లేకపోతే కనుక ఆ స్పెషల్ పవర్స్ అనేటువంటిది ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి కూడా నేను మీకు చెప్తాను. దానివల్ల మీకు వచ్చేటువంటి పాజిటివ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం దీంట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు సైకిక్ నెంబర్ 2 అనేటువంటిది మీ దగ్గర ఉంటే కనుక ఈ నెంబర్ కలిగి ఉన్న వాళ్ళకి హైలీ ఎమోషనల్ ఇంట్యూటివ్ పవర్స్ ఉంటాయండి. అంటే ఎమోషనల్గా ఎదుటి వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారు అనేటువంటిది వాళ్ళు చెప్పకుండానే మీకు మీరే గ్రహిస్తారు. అంటే మీ మనసే గ్రహించిద్ది అనమాట. నెక్స్ట్ వీళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు, కైండ్ హార్టెడ్ పర్సన్స్గా ఉంటారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కనుక ఎవరి పక్కనైనా ఉన్నారు అంటే వాళ్ళకి సంబంధించిన ఎనర్జీ అనేటువంటిది వీళ్ళు అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటారు. అది పాజిటివ్ ఎనర్జీ అయితే ఓకేనండి, బట్ కానీ ఆ వ్యక్తికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ అనుకోండి, ఈ సైకిక్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీని కూడా అబ్జర్వ్ చేసేసుకొని దానివల్ల మీరు సిక్ అయిపోతుంటారు. అందుకే చూడండి, కొంతమంది అనవసరంగా ఎక్కడైనా తిరిగి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు సిక్ అయిపోతుంటారు. వీళ్ళకి ఆ సైకిక్ నెంబర్ 2 ఉంటే కనుక ఆ విధంగా జరిగేటువంటి ఛాన్సులు ఉంటాయండి. అలానే ఇంకొకటి ఏంటంటే ఒక వ్యక్తి ఎవరైనా ఇతన్ని పట్టుకుంటే ఆ వ్యక్తి చేతిలో ఉండేటువంటి ఆరా ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే వీళ్ళు ఆ వ్యక్తి ఎవరు అనేటువంటిది కూడా వీళ్ళు చెప్పేయగలుగుతారండి. ఇక వీళ్ళకు ఉండేటువంటి కొంచెం మైనస్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ అంటే భయపడతా ఉంటారు, అంటే విమర్శలకు భయపడతారు అనమాట. ఎక్కువ డిపెండెన్సీలో ఉంటారు, రిలేషన్షిప్స్లో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే చిన్న చిన్న విషయాలకి త్వరగా అలసిపోవటం, త్వరగా డ్రైన్ అయిపోవటం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇక సైకిక్ నెంబర్ 7ని స్పిరిచువల్ అనలిస్ట్ అంటారండి. వీళ్ళు ఈ నెంబర్ కనుక సైకిక్ నెంబర్ 7 కనుక మీ దగ్గర ఉంటే వీళ్ళు చాలా డీప్ థింకర్స్, అలానే ట్రూత్ సీకర్స్ అంటారు. అంటే చాలా డీప్గా అనాలిసిస్ చేస్తారు, నిజాన్ని మాట్లాడతారు, నిజాన్ని కోరుకుంటారు, నిజాన్ని వెలికి తీస్తారు అనమాట. వీళ్ళకి సైంటిఫిక్ వేలో స్పిరిచువల్ వేలో రెండిట్లో బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. అలానే వీళ్ళు చాలా బ్లైండ్గా నమ్మేస్తూ ఉంటారు. అలా బ్లైండ్గా నమ్మేటువంటి సెన్సిటివ్ ప్యాటర్న్ అనేటువంటిది ఉంటుందండి. కాకపోతే ఇక్కడ విషయం నెగిటివ్ ఏంటంటే వీళ్ళు ఒంటరిగా సమయాన్ని గడుపుతుంటారు. ఎందుకంటే ఒంటరిగా సమయాన్ని గడిపితేనే వీళ్ళకి రీఛార్జ్ అయినట్టు ఫీల్ అవుతూ ఉంటారండి. అలానే వీళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది విజన్స్ రూపంలో, సింబల్స్ రూపంలో, డీప్ డ్రీమ్స్ ఉంటాయి చూసారా, ఆ డీప్ డ్రీమ్స్ రూపంలో వీళ్ళకి సంబంధించినటువంటి ఇంట్యూషన్ పవర్, అంటే భవిష్యత్తు ఏం జరగబోతోంది అనేటువంటిది వీళ్ళకి తెలిసిపోతూ ఉంటుందండి. వీళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు, ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఎక్కువగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు అనమాట. ఇక నెక్స్ట్ సైకిక్ నెంబర్ 9 అండి. సైకిక్ నెంబర్ 9 మనం ఇన్స్టిట్యూటివ్ హీలర్ నెంబర్ అంటామండి. ఎందుకంటే వీళ్ళకి డివైన్ ఛానలింగ్ ఎబిలిటీ ఉంటుందండి. అంటే వీళ్ళు మిగతా వాళ్ళకంటే కూడా డివైన్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ డివైన్ లెవెల్కి చాలా అంటే చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతారు. అలానే వీళ్ళు జనాల యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని చాలా త్వరగా సెన్సిబుల్ అవుతారు అనమాట. మంచి హృదయం కలిగి ఉంటారు, పవర్ఫుల్ ఎనర్జీ ఉంటుంది, స్పిరిచువల్గా చాలా డెప్త్గా ఉంటారు అనమాట. ఎవరైతే సైకిక్ నెంబర్ 9 ఉన్న వాళ్ళు చాలా మంది కూడా హీలర్స్గా ఉంటారు. మీరు కాబట్టి చాలా మంది మంచి హీలర్స్ చూడండి, నార్మల్ మంచి హీలర్స్ చూడండి, వాళ్ళకి సైకిక్ నెంబర్ 9 అనేటువంటిది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది అనమాట. మంచి టీచర్స్ అవుతారు, మంచి గైడ్స్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. సో వీళ్ళకి పాస్ట్ లైఫ్ కనెక్షన్స్, సోల్ కాంట్రాక్ట్స్ అంటారు చూసారా, పాస్ట్ లైఫ్ కనెక్షన్స్, సోల్ కాంట్రాక్ట్స్, ఇవన్నీ కూడా మీకు దాదాపుగా చెప్పాలంటే రేకి హీలింగ్ కానివ్వండి, ప్రాణిక్ హీలింగ్ కానివ్వండి, చక్ర హీలింగ్ లో బాగా ఉన్న వాళ్ళకి ఈ పదాల గురించి తెలుస్తాయండి. సో ఇవన్నీ కూడా మీరు చూసి గుర్తుపట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. కాకపోతే పట్టేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎమోషనల్ బ్యాగేజెస్ ఉంటాయి. అంటే ఎమోషనల్ గా ఎక్కువ లోడ్ లో ఉంటారు అనమాట. వీళ్ళకి జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాలని పంపించడంలో, అంటే లెట్ ఇట్ గో, వదిలేసేద్దాం అన్న విషయంలో ఉంటారండి. ఎప్పుడు దాంట్లో ఇబ్బంది పడుతుంటారు. ఓవర్ థింకింగ్ ఉంటుంది కదా, ఓవర్ థింకింగ్ అనేటువంటిది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సైకిక్ పవర్, ఈ సైకిక్ నెంబర్స్ వల్ల ఈ సైకిక్ పవర్ అనేటువంటిది మీకు కనుక ఉంటే కనుక ఏం జరుగుతుందంటే అది యాక్టివ్లో ఉందని మీకు ఎలా తెలుస్తుంది అంటే దీనికోసం మీకు ఏమవుతుందంటే రిపీటెడ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో రిపీటెడ్ నెంబర్స్ అనేటువంటి మీకు కనిపిస్తూ ఉంటాయి. అంటే
311, 322, లేదంటే 4 1 4 2 4 ఇలా ఏంజల్ నెంబర్స్ ఉంటాయి కదా, 1616 ఇట్లాగా 356 ఇటువంటి ఏంజల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఏంజల్ నెంబర్స్ అనేటువంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. అలానే ఎనర్జీ అనేటువంటిది ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్ లెవెల్లో ఎనర్జీ అనేటువంటి దాన్ని మీరు ఫీల్ అవుతూ ఉంటారండి. అలానే పంచభూతాలు ఏవైతే ఉంటాయో పంచభూతాలతో మీకు ఎందుకో స్ట్రాంగ్ కనెక్షన్ ఉన్నట్టు ఫీల్ అవుతాడు. అంటే వాటర్తో, నెక్స్ట్ చంద్రుడితో, నెక్స్ట్ మీకు సంబంధించిన కళలతో, ఈ మూడింటితో స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పడుతుంది. అంటే మీరు వాటర్ చూడంగానే ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు, పౌర్ణమికి ఎగ్జైట్ అయిపోతుంటారు, మీ డ్రీమ్స్లో ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంటుంది అనమాట. అలానే వీళ్ళు చాలా నేచర్ని కూడా ఎక్కువ ఇష్టపడుతుండేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. సో ఒకవేళ మీకు సైకిక్ నెంబర్ ఉండి కూడా ఆ సైకిక్ నెంబర్ అనేటువంటిది యాక్టివేషన్ లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సైకిక్ నెంబర్ అంటే మీ థర్డ్ ఐ అనమాట. ఓకే, మీకు సంబంధించిన ఆజ్ఞా చక్రం అనుకోండి. సో దీన్ని మరి ఎట్లా యాక్టివేషన్ చేసుకోవాలంటే నెంబర్ 1 అంటే ఉండి కూడా ఆ పవర్స్ అనేటువంటి చెప్పినవి లేకుండా ఉంటే కనుక మెడిటేషన్ చేయడం ద్వారా, అలానే పౌర్ణమి రోజు మీకు జరిగిన ప్రతి సంఘటనని రాయడం ద్వారా, మీకు వచ్చేటువంటి ప్రతి కళని మీరు డీకోడింగ్ చేయడం ద్వారా, అలానే మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా క్రిస్టల్స్ కానివ్వండి, రుద్రాక్షలు కానీ వేసుకోవడం ద్వారా, అలానే మీరు ఎక్కువగా సైలెన్స్గా ఉండటం, సైలెన్స్గా ఉండి దాన్ని మీరు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉండటం, అలానే న్యూమరాలజీ ప్రకారం మీ నేమ్ అనేటువంటిది డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా కరెక్షన్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఈ సైకిక్ నెంబర్ని యాక్టివేషన్లోకి వస్తాయండి. గుర్తుపెట్టుకోండి, సైకిక్ నెంబర్ అనేటువంటిది చాలా అద్భుతమైన నెంబరు, చాలా రేరెస్ట్ నెంబరు. మీరు కావాలని నేను చెప్పింది ఒక 100 మంది యొక్క పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ సక్సెస్ నెంబరు, వాళ్ళకి సంబంధించినటువంటి సోలార్జీ నెంబర్, ఇవన్నీ తీసుకొని చూడండి. 100 మంది తీసుకుంటే కనీసం 4-5 కూడా ఉండిద్దో కూడా డౌటేనండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి కావాలనుకుంటే. సో ఇదనమాట ఫ్రెండ్స్, ఎవరు చెప్పినటువంటి ఈ సైకిక్ నెంబర్ గురించి నేను ఈరోజు మీకు మొత్తం వివరాలు అనేటువంటిది చెప్పడం జరిగింది. కాబట్టి మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కింద మెన్షన్ చేయండి, మీ కాంబినేషన్ ఏంటి అనేటువంటిది నేను చెప్తాను. అలానే మన వీడియో ఎలా ఉంది అనేటువంటిది కామెంట్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.